మాది మహబాద్ డిస్టిక్ గుండంరాజపల్లి గ్రామం, చిన్నగూడూరు మండలం. నా పేరు గునిగంటి కృష్ణ అనే రైతును. నేను ఈగ అనే విత్తనం కారంపూడి నుంచి బొమ్మన పోయిన వీర సైజులో అన్నకాడ తీసుకోవడం జరిగింది. ఈ విత్తనం చాలా బాగుంది. ఏరుకుళ్ళు లేకుండా పూత, చెట్టు హైటు, పిందె బాగా నీట్ గా వస్తుంది. ఈ విత్తనం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకు ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతగా భావిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. రైతులందరూ ఇలాంటి విత్తనాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అదే విధంగా ఉన్న రైతులు కూడా చాలా మంది ఈ ఈగ అనేది తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మాది మహబూబాద్ డిస్టిక్ గుండంరాజపల్లి గ్రామం. నా పేరు గునగంటి ఉపేంద్ర. మేము ఈగ అనే విత్తనాలు కారంపొడి బొమ్మరబైన వీర సైదులు గారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఈ విత్తనాలు చాలా విల్టుకు తట్టుకోవడం, నల్లి, వైరస్ ఇలాంటివి అన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతుంది. ఈ విత్తనం వల్ల మంచి దిగుబడి సాధించి రైతు బాగుపడాలంటే ఇలాంటి విత్తనాలు తీసుకొని అధిక దిగుబడి పొంది మంచి లాభాలను పొందవచ్చని నా ఉద్దేశం. ఎవరైనా రైతులు ఇలాంటి విత్తనాలు తీసుకొని ఈగ అనే విత్తనం చాలా బాగుందండి. ఎవరైనా తీసుకుంటే అధిక దిగుబడి సాధించి మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రతి ఒక్కరు ఈగ విత్తనాలు తీసుకున్న రైతు ముందంజలో బాగుపడడానికి బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. నమస్తే అన్న, మాది గుండంరాజపల్లి విలేజ్, చిన్నగూడూరు మండలం, మహబాద్ జిల్లా. మేము కారంపూడి దగ్గర బొమ్మరవైన వీరసైదుల దగ్గర ఈగ విత్తనం తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి చాలా మంది రైతులు అయితే ఇది పెట్టుకోవడానికి మంచిగా ఉన్నది. రైతు కూడా చివరి దాకా కాయలో గింజలు ఉన్నాయి, చూడడానికి కూడా నెంబర్ 1 ఉన్నది. ఈ విత్తనం ఎవరైనా పెట్టుకోవచ్చు అని 100% పక్కా అని చెప్తాను. కాయ బాగా పొడుగు ఉన్నది, చివరి దాకా గింజ శాతం ఎక్కువ శాతం ఉన్నది. చివరి కాయ చెట్టు చివరి వరకు కూడా కాయ పడడం జరుగుతుంది. చెట్టు కూడా బాగా అమాంతం 5 ఫీట్ల ఎత్తు 4 ఫీట్ల ఎత్తు పెరగడం జరుగుతూ ఉంది. విత్తనం ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది మా గుండంరాజపల్లి గ్రామం తరపు నుంచి. కాపు చిక్కదానం ఉన్నది, దగ్గర కాపు, సైజు కూడా చాలా పొడవుగా ఉన్నది. ఒక 4-4.5 ఫీట్ల హైట్ పేరు కూడా ఉన్నది. 2 స్టెప్పులు కాసి 3వ స్టెప్ వస్తానికి సిద్ధంగా ఉన్నది. జెండా పాట పడతాను. ఇంతకుముందు 1 ఎకరం పేరు మీద 1 ఎకరానికి 5 క్వింటాలు ఏరినా నేను. సైజు కూడా బాగా వచ్చింది, రేటు కూడా వేరే. ప్రతి ఒక్క రైతు ఈగ విత్తనం పెట్టుకోవడంలో ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా విత్తనం పెట్టుకోవాలి. మంచిగా గింజ శాతం కూడా కాయ నిండా ఉన్నది, దగ్గర కాపు. మాది డిస్టిక్ మహబాద్, మాది గుండంరాజపల్లి, జక్కుల వెంకన్న వీర సైదులన్న కంచి కారంపొడి కంచి తెచ్చినాం. బాగున్నది. పేనుకు కానీ ఏరుకులు కానీ దేనికని కానీ బాగుంటది. వీర సైదులన్న కారంపొడి ఇప్పుడు 3 సంవత్సరాల కానీ నేను చెప్తానా. మస్తు ఇత్తనం, మంచిగా ఇస్తాడు. నేను తెచ్చి వేస్తున్నాడు. రైతులు తెచ్చుకోవచ్చు, వేసుకోవచ్చు. వీర సైదులన్న 300 కిలోమీటర్లు వస్తాడు గుండెపల్లికు, తెలంగాణ. ఆయన ఆంధ్ర చేను ఏట వస్తాడు, చూస్తాడు, పోతాడు. నాకు ఇత్తనం నచ్చింది. మళ్ళా ముందుకు కూడా మేము మళ్ళీ ఆని తెచ్చుకుంటాం, వేసుకుంటాం.